ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథం గురించి తెలుసుకుందాం. బైబిల్లో అత్యంత లోతైన సందేశం కలిగిన గ్రంథం యోనా గ్రంథం. దేవుని హృదయం, మనిషి అవిధేయత, కరుణ మరియు రక్షణ యోజన మధ్య ఉన్న ఒక అపరిచిత రహస్యం. యోనా మొదటి గ్రంథంలో దేవుడు మాట్లాడినప్పుడు మనిషి పారిపోవటం గమనిస్తాం. యోనాకు నినివే పట్టణంకి వెళ్ళి ప్రకటింపమని చెప్తే తర్సీసుకు పారిపోతాడు. అంటే పిలుపు ఇన్నప్పటికీ పారిపోయే అనుభవం మనలో ఉంటుంది. ఇది మానవ స్వభావం. దేవుడు పలుమార్లు మనల్ని పిలుస్తాడు, కానీ చాలాసార్లు మనం తర్సీసు వైపు పారిపోతాం. అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా మనకు అనుకూలంగా ఉండే వాటి కోసం పరిగెత్తుతామని దాని అర్థం. దేవుని పిలుపు నుండి ఎవరు తప్పించుకోలేరు, ఎందుకంటే ఆయన ప్రేమ మన పాపం కంటే వేగంగా పరిగెత్తుతుంది. యోనా పారిపోయి సముద్రంలో పడిపోయినప్పుడు పెద్ద తుఫాను వస్తుంది. దేవుని దృష్టిలో అది పునరుద్ధానపు ప్రారంభం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా తుఫాన్లా అనుభవిస్తాం. అవి దేవుని ద్వారా అనుమతిస్తాడు, కానీ మనల్ని అవి శిక్షించడానికి కాదు, మళ్ళీ తన దారిలో నడిపించడానికి. యోనా సముద్రంలో మునిగిపోతుండగా దేవుడు ఒక చాపను సిద్ధం చేసి దానిలో 3 రాత్రులు 3 రోజులు ఉండటానికి సహాయం చేస్తాడు. అంటే అది యేసుక్రీస్తు మరణం మరియు పునరుద్ధానికి ప్రతీకం. యోనా రక్షించడానికి చేపను సిద్ధపరిచాడు. అదేవిధంగా యోనా 2వ గ్రంథం ప్రార్థనలో పునరుద్ధాన, చీకటిలో దేవుని కాంతి. తిమింగలంలో ఉన్నప్పుడు యోనా ప్రార్థిస్తాడు, దేవునికి మొరపెడతాడు. అంటే ప్రార్థనకు ఎలాంటి పరిస్థితి అవసరం లేదు. సముద్రం లోతులో ఉన్న ఎక్కడున్నా మనం ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడని దాని అర్థం. 2వ గ్రంథంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చి మరలా ఆ చేప నుంచి బయట వేయుటకు సహాయం చేస్తాడు. యోనా 3వ గ్రంథం చూసినట్లయితే నినివేలో పునరుద్ధరణ, దేవుని కరుణ శత్రువులపైన విస్తరించడం గమనిస్తాం. యోనా చివరికి నినివేకి వెళ్ళిపోయి దేవుడిని గురించి ప్రకటిస్తాడు. 40 రోజులు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. కానీ ప్రజలందరూ భయపడి రాజు సైతం, ప్రజల సైతం ఉపవాసం ఉండి పశ్చాత్తాపడతారు. చివరికి వాళ్ళు ఎద్దులకి, గొర్రెలకి, పశువులకి మేత కూడా వేయలేదని అక్కడ రాయబడి ఉంది. దేవుడు న్యాయాధిపతి అయినప్పటికీ పశ్చాత్తాపం ఆయన హృదయాన్ని తాకుతుంది. దేవుడు తీర్పును నిలిపివేశాడు. దేవుడు శత్రువులను కూడా ప్రేమించేవాడు. దేవుడి కృప ఎవ్వరిని వెలివేయదు. యోనా 4వ గ్రంథం చూసినట్లయితే యోనా యొక్క కోపం మానవ మనసు వర్సెస్ దేవుని కరుణగా గమనించవచ్చు. యోనా కోపగించుకుంటాడు దేవుడి మీద. నువ్వు క్షమించావు, నేను చెప్పింది జరగలేదు, వారిలో నాశనం అవ్వలేదన్న రీతిగా. అంటే దీన్ని బట్టి మన ఆత్మీయ అహంకారం బయలుపడుతున్నట్టు గమనించాలి. దేవుడు యోనాతో చెప్తాడు, నిన్ను నేను ప్రేమించిన రీతిగానే నిన్నే కాదు వారిని కూడా ప్రేమించి వారిని కాపాడాలనుకున్నాను అన్నట్టుగా. దేవుడికి యోనాకి మంచి సంబంధం ఉంది. ఈ 4వ అధ్యాయంలో ఒక మనిషితో మాట్లాడినట్టుగా యోనా దేవునితో మాట్లాడతాడు. దేవుడు యోనాకు పండు చెట్టు నీడతో బోధించాడు. అంటే మన సౌకర్యం కన్నా దేవుని కృప ఎక్కువ విలువైందని మనం గమనించాలి. యోనా తిమింగలం నుండి బయటకు వచ్చినప్పుడు కొత్త జీవితాన్ని పొందుతాడు. అదేవిధంగా మనం కూడా పశ్చాత్తాపం ద్వారా ఆత్మీయంగా పునరుద్ధరణ పొందుకోవాలనేది యోనా గ్రంథం నుంచి నేర్చుకోవాలి. ఇటువే జీవితం మనం జీవించి ఆయనకు అనుకూలంగా ఆయన నుంచి వచ్చే ప్రేమను, కరుణను తుది శ్వాస వరకు పొందుకోవడానికి ఆయన సహాయం చేయనుగాక. ఆమేన్.